విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమః. మహాదేవ స్వరూపుడు, పరమ దివ్య పురుషోత్తముడు, పరమ యోగీశ్వరుడు, పరమ కారుణ్యమూర్తియగు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు. పరమ దివ్య గురాత్మ స్వరూపులైన ఆచార్య బ్రహ్మచారి శ్రీ శివానంద స్వాముల వారికి, ఆచార్య బ్రహ్మచారి అమృతానంద స్వాముల వారికి, ఆచార్య శ్రీ చిదానంద స్వాముల వారి పాదపద్మములకు ప్రణామములు. ఇచ్చటికి విచ్చేయిచున్న దివ్యాత్మ స్వరూపులైన భక్త శ్రేష్ఠులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మన గురుదేవులు పరమ గురువు అనుగ్రహం వలన మనకు కలిగే సద్గతి ఏమిటని నేను ఒకసారి మననం చేసుకోదలుచుకున్నాను. సాధునాం దర్శనం పుణ్యం స్వర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం. మనం ప్రతి ఒక్కరము ప్రేమానంద స్వామి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారి గురించి భక్తుల ద్వారా తెలుసుకొని ఇక్కడికి అందరికీ విచ్చేసిన వారమే. సాధునాం దర్శనం పుణ్యం, పరమ గురువులైనటువంటి సాధువులను దర్శించుకుంటే కలిగే పుణ్యమేమి, వారు స్పర్శిస్తే మనకు తొలిగే పాపమేమి, వారు మనతో సంభాషిస్తే మాట్లాడితే కలిగే గొప్ప ప్రయోజనమేమి, అట్టి పరమ గురువు పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే మనకు కలిగే గొప్ప సద్గతి ఏమని మనం ఒకసారి మననం చేసుకుందాం. శ్రీ గురుని చరణములు స్థిరముగా నమ్ముము, అట్టి గురుభక్తిచే హరివర్గములు జయింపగవచ్చు, గురుభక్తి మహిమచే గుణరహితుడవుదువు, ప్రేమానంద స్వామి మాట వేదముల మూట. మన గురుదేవులు ఏమి తెలియపరిచారంటే, పరమ గురుదేవుల యొక్క పాదపద్మములు నమ్మినటువంటి వారికి ఎటువంటి సద్గతి కలుగుతుంది. ఇక్కడ శ్రీ ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమంలో గురుదేవుల మాటకు కట్టుబడి మధుమాంసాలు మానుకున్నటువంటి వారి భక్తులందరికీ గురుదేవుల చూపిన దారిలో, ఆధ్యాత్మికమైనటువంటి దారిలో నడిచి భక్తులందరికీ మనోవాంఛలు నెరవేరుతున్నాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వ్యాపారం, రోగాలు, సమస్త ఈతి బాధలని తొలగిపోయి సద్గతి కలుగుతుంది. గురుదేవుల అనుగ్రహం వలన సమస్త కోరికలు నెరవేరుతూ మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటున్నారు. గురుదేవుల వలన మనకు కలిగే ప్రయోజనాలు అతి ముఖ్యమైనవి నేను చెప్తున్నాను. అఖండ బ్రహ్మచర్యాయ సుజ్ఞానాంబుది విహారిణే మహదేవ స్వరూపాయ నమో శ్రీ ప్రేమానంద సద్గురుం. సుజ్ఞానం అనే సాగరం వంటి వారు, సుజ్ఞానానికి సాగరం వంటి వారు సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు. గొప్ప మహోత్కృష్టమైన వ్యక్తిత్వం. అది ఈ భూలోకంలో నరులకు సాధ్యం కాదు. అవతార పురుషోత్తముడైన పరమ దివ్య పురుషుడైన సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారి నుంచి గ్రహించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. అట్టి సద్గుణాలు ఈ భూలోకంలో ఎవరిలో అగుపించవు. అఖండ బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తూ సుజ్ఞానములతో భక్తులకు హృదయముల నుండి పూర్వజన్మ పాపకర్మ దోషాలను తొలగిస్తున్నారు. కలికల్మష నాశాయ కాషాయాంబరధారిణి శిష్య సన్మార్గవటవే ప్రేమదేవాయతే నమః. ఇక్కడికి విచ్చేయుచున్న భక్తుల హృదయాలలో ఉన్నటువంటి పూర్వజన్మ పాప కర్మ దుర్వాసనలను తొలగిస్తున్నారు. గురుదేవులు తమ దివ్య నేత్రముల ద్వారా భక్తుల హృదయాల పాపకర్మలు తొలగింపబడతాయి. స్వాముల వారి కంటి చూపు మన పైన పడితే మన పాపకర్మ దోషాలు తొలగిపోతాయి. మన హృదయంలో ఉన్నటువంటి దుర్గుణ వాసనలు తొలగిపోతాయి. పరమ గురుదేవుని యొక్క నామమునే స్మరణ చేస్తే సకల సద్గతి కలుగుతుంది నాయన అని త్రిమాతలే సెలవిచ్చినారు గురుగీతలో.
కలికల్మషనాశాయ కాషాయాంబరధారిణే శిష్య షణ్మార్గవటవే ప్రేమదేవాయతే నమః. కాషాయాంబదారుడై భక్తుల హృదయాలలో పూర్వజన్మ మలిన పాపాలను తొలగిస్తూ తామర పుష్పము సూర్యుని వెలుతురుకు వికసించినట్లుగా గురుదేవుల సందర్శన భాగ్యం చేతనే మానవాళి హృదయాలలో భక్తి ఆవేశం పొంగుకుంటూ ఆనందంగా ఆధ్యాత్మిక మార్గంలో నడింపజేస్తున్నారు గురుదేవులు. అట్టి గురుదేవుల పాదపద్మాలను మన త్రికరణ శుద్ధిగా ఒకసారి మనం మననం చేసుకుందాం. అందరూ ఒక్కసారి గురుదేవుల నామమును గట్టిగా పలకండి. ఓం శ్రీ ప్రేమానంద స్వామి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ప్రేమానంద స్వామి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ప్రేమానంద స్వామి పరబ్రహ్మణే నమః. ఇందాక మన ఆచార్య బ్రహ్మచారులు చెప్పినట్టు బిల్వడు, భక్త బిల్వడు, భక్త కన్నప్ప, భక్త మార్కండేయ వీరి చరిత్రలు కొన్ని యుగాలు గడిచిపోయినా మనం చెప్పుకుంటున్నామంటే వారు తీసుకున్నటువంటి ఆలోచనాత్మకమైన నిర్ణయాలు అంత గొప్పవి. వారి నామాలను మనం ఉచ్చరించుకుంటున్నామంటే వారు అనుసరించిన భక్తి మార్గం అంత శ్రేష్టమైనది. కావున వారందరూ పరమేశ్వర నామాన్ని స్మరించి మృత్యుంజయులై శాశ్వతంగా నిలిచిపోయినారు. 90 అవకాశం కల్పించిన గురుదేవుల పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు. ఓం